ఇంతకు ముందు మా మామ వాళ్ళతో తిరుమలకి వెళ్ళినాం కదా, ఇంకా తిరుమలకి వెళ్ళొచ్చాక మా మామ చిన్న ఫంక్షన్ పెట్టినాడు, అందుకనే బెంగళూరుకి వచ్చాను. నేను బస్సు తిన్ ఫ్యాక్టరీ లో దిగాను. తిన్ ఫ్యాక్టరీ నుంచి మాగడి రోడ్డుకి అయితే టికెట్ తీసుకున్నాను. ఇంకా మా మామ వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయిపోయినాను. నిజం చెప్పాలంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ప్రెసెంట్ మా అమ్మమ్మ అయితే ఉంది, మా తాతయ్య అయితే లేడు. ఇంకా రాగానే ఇక్కడ గృహప్రవేశం అవుతానని చెప్పేసి మా మామ పిలుచుకొచ్చేసాడు. మా అమ్మమ్మకి మొత్తం 7 మంది పిల్లలు, అందులో మా అమ్మ ఒకటే ఆడపిల్ల. 3 మామలు అయితే లేరు, ఇంకా 3 మామలు అయితే ఉన్నారు. అందులో ఒక మామ మాట్లాడుతూ ఇంక 2 మామలు అయితే చాలా క్లోజ్. ఇక్కడ కొద్దిగా తినేసి మళ్ళీ మా మామ ఫంక్షన్ పెట్టాడని చెప్పాను కదా, అక్కడ కొద్దిగా తినేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేశాను. మా డాడీకి 3 తమ్ముళ్ళు, అందులో 2 తమ్ముళ్ళు బెంగళూరులో ఉంటారు. రేపు పలావ్ చేద్దామని చెప్పేసి అందరూ సరదాగా కూరగాయలు కొనడానికి అయితే వచ్చినాము. ఇక్కడ మా చెల్లెలు 2 కోనేసులు తీసుకునింది, నేను కూల్ కేక్ అయితే తీసుకున్నాను. ఈ కేక్ నేను నా తమ్ముడు అయితే షేర్ చేసుకుని తిన్నాము. ఇంకా వెళ్లే ముందు చేపలు 1 కేజీ తీసుకుని వెళ్ళాము ఇంటికి. చేపలు ఫ్రై చేయడానికి అయితే మా బాబాయ్ మొత్తం రెడీ చేస్తున్నాడు. మా తమ్ముడు నేనైతే ఓ పక్క చపాతీలు కలుస్తాము. ఇంకా మా బాబాయ్ చేపలు ఫ్రై చేయడానికి అయితే సిద్ధమయ్యాడు. మా బాబాయ్ చేస్తున్నాడు చేపలు ఫ్రై. తిని ఎలా ఉండే చెప్తాను లాస్ట్ లో. చేపల్ని ఇలా కలర్ఫుల్ గా అయితే డిజైన్ చేసినాడు మా బాబాయ్. చేపల ఫ్రై చాలా బాగా చేసినాడు. అందరూ తినేసాక పనుకునేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.